I'll do it very briefly only. అందరికీ నమస్కారం. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తాలూకా మంత్రిగా నాకు ఈరోజు వర్తించిందనంటే దానికి కారణమైనటువంటి మా నాయకుడు అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఇస్తే కేంద్ర మంత్రుల్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినటువంటి మా టీం లీడర్ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలనంటే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్, మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ని తయారు చేయమనడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా అది చేస్తాం. 100 days ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం. అలాగే 100 days ప్లాన్ నుంచి 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు, అంటే 2047వ సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలు చేయాలి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైన పునాదులు కాదు, ఎక్కువ శాతం మన డిపార్ట్మెంట్లో వినియోగించుకొని సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రిడ్రెసల్ మెకానిజం కూడా మన ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ 100 days యాక్షన్ ప్లాన్ కానీ, వచ్చే 25 సంవత్సరాల తాలూకు యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్వైర్న్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి. గతంలో కూడా మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా ఇది అలవాటు చేయడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను. గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు కానీ ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను. ఎంత రెస్పాన్సిబుల్గా లీడర్షిప్ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పేపర్లెస్ చేయాలి, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం. దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా వాడుతాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి. భవిష్యత్తులో 100% దేశంలో ఉన్న కూడా మరొక 4 రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దానికి కావలసినటువంటి ఫండింగు, స్కీమ్సు, మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్లో పెడతామని తెలియజేస్తాం. డిపార్ట్మెంట్కి ఆయన వ్యవహరించారు. ఆయన వచ్చిన తర్వాత పాలసీలో కానీ, ప్రయాణికుడికి సదుపాయాలు కల్పించడంలో కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ అభివృద్ధి గురించి కానీ అద్భుతంగా పునాదులు వేశారు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు.
సో ఈ వేదిక ద్వారా మరొకసారి మా అశోక్ గజపతి రాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి పునాదులు వేసి బలమైన నిర్ణయాలు ఆ రోజు తీసుకున్నందుకు. అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉడాన్ స్కీమ్ కూడా ఆయన టైంలోనే 2016లో లాంచ్ చేసి టైర్ 2, టైర్ 3 సిటీస్కి సామాన్యుడికి ఎయిర్ ట్రావెల్ని దగ్గర తీసుకొని వచ్చే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉడాన్ స్కీమ్ వల్ల ఎంతోమంది ప్రయాణికులు అదనంగా మధ్యస్థరగా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఇన్కమ్ కలిగినటువంటి ఫ్యామిలీస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ చాలామంది సామాన్యమైనటువంటి ప్రయాణికులు కూడా ఎయిర్ ట్రావెల్ అనేది అందుబాటులోకి వచ్చింది ఆ ఉడాన్ స్కీమ్ వల్ల. అటువంటి స్కీమ్ ద్వారా మరిన్ని కనెక్టివిటీ, భారతదేశంలో డొమెస్టిక్ కనెక్టివిటీ కానీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ, ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టి ఆ స్కీమ్ని కూడా ముందుకు నడిపిస్తాం. అలాగే సింధియా గారు వచ్చారు, ఆయన కూడా చాలా ధన్యవాదాలు. మొన్ననే ఛార్జ్ తీసుకునే ముందు కూడా నేను కలిశాను. ఎందుకనంటే ఆయనే ఇప్పటి వరకు కూడా లీడ్ చేశారు కాబట్టి ఏ కార్యక్రమాల మీద ఇమీడియట్గా దృష్టి పెట్టాలి, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. గారు ఎర్ర పనిచేయడం జరిగింది. సో అనుబంధంతో ఆయనకు కూడా ఆయన గైడెన్స్ కోసం వెళ్ళాను. ఆయన కూడా చక్కగా గైడ్ చేశారు. డిజి యాత్ర ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ దాని మీద కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. అది ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు నడిపించడం, గత 10 సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా వికసిత్ భారత్లో ఏవైతే ప్లానింగ్ చేస్తున్నారో దాన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించడం, దానితో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ కానీ, దేశ విదేశాల్లో ఎక్కడైతే బెస్ట్ కూడా మనం తీసుకుంటుగా కృషి చేస్తాను. చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. రాబోతున్నటువంటి 5-6 సంవత్సరాల్లో 2030 వరకు వన్ ఆఫ్ ద లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి దానికి ప్రత్యేకంగా నా వంతుగా చర్యలు తీసుకుంటాను. నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్. ఒక విజన్ని పెట్టుకొని, ఒక అప్రోచ్తో, ఒక టైం లైన్స్ పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళ విజన్ ఏ రకంగా పనిచేస్తుందనేది మనం గతంలో చూసాం. సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహకారం, గైడ్ లైన్స్, సూచనలు అన్నీ కూడా తీసుకొని ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మిగిలినటువంటి ఒక్క విషయం, మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది. మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, అక్కడున్న అధికారులందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం, రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం. అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్. అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు కానీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు. అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి అది కూడా తయారు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం. స్కిల్ గ్యాప్ చాలా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది. దానికి ఏపీ ఫస్ట్ మూవర్ కింద ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి స్కిల్లింగ్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా ఎయిర్పోర్ట్స్ గురించి రిక్వెస్ట్ సంప్రదిస్తాం. అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా సంప్రదించి అక్కడ ఏవేవైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి మంచి ప్రోత్సాహం ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, ప్రాబ్లం అవ్వచ్చు, ఫండింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇమీడియట్గా దాని మీద కూర్చొని అది కూడా వీలైనంత త్వరగా బిల్డింగ్ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. విజయవాడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి విజయవాడ కేంద్రంగా ఆ ఎయిర్పోర్ట్ని కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా రిక్వెస్ట్ వచ్చాయి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా కనెక్టివిటీ కావాలని, దాని మీద ఇమీడియట్గా మా అధికారులతో మాట్లాడి ఆంధ్రాలో ఉన్న కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి చర్యలు తీసుకుంటాం. అవి ఇప్పుడు కాదులేండి, అది ఒంటిగా మనం చేస్తున్న ఎయిర్పోర్ట్స్ అన్ని చెప్పాం. ओके ऑल राइट. अरे हिंदी छोड़ो यार, अभी सारा जैसे ट्रांसलेशन की तरह हो जाएगा सब कुछ. आई थिंक इंग्लिश वी कैन वर्क आउट. ओके, इंग्लिश में बोल देता हूँ. Good afternoon everyone. Today I have taken charge as the Civil Ministry of the country and I am feeling extremely happy. First of all, I would like to thank our honorable leader of Telugu Desam Party and also the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, for giving me this opportunity to become a cabinet minister, and especially our team leader and Prime Minister of India, Narendra Modi ji, for assigning me this important ministry of civil aviation. It was his choice for a young person to lead this important ministry because he is not just viewing the past, but he is viewing the future and the next 25 years also, and he specifically wanted an educated, young, energetic person to lead it, and I am very happy to be fitting that choice, and I would like to thank Narendra Modi ji who was also here. Aviation, and my only priority is that I have to do full justice for this responsibility of taking this up, and one of the most important priority for me is to create ease of flying scenario in the civil aviation, as the civil aviation travel, air travel is becoming more and more approachable to the common man, and that has always been the motto of this government, that the whatever benefits that the government is providing, that has to reach to the last mile. It has to have the last mile connectivity. It has to reach the poorest of the poor man, and definitely in our agenda we will make civil aviation or the air travel in this country more approachable to the common man of this country and more easily accessible, and that will be one of the priorities. So I am stressing the word ease of flying. Let it be in the sense of we are going through today, and in that sense I would like to prepare a 100-day action plan for my ministry also, which is also a wonderful suggestion from our honorable Prime Minister Narendra Modi ji. He has a grand vision for India, and we also have a vision for our civil aviation department, and we are going to create a 100-day plan, and from that 100-day plan we are going to make it implementable. From that 100-day plan, we are going to move towards 100 years of independence, which is 2047, which is the Viksit Bharat, the grand ahead also. We want to lay a
who has been leading this ministry till now, and before that a senior member from my party, Ashok Gajapati Raju Garu, who was leading this ministry from 2014 to 2018, where they have done excellent work in this ministry. Some schemes that I would like to reiterate are the Udan scheme, which was under Rajuji's time, which has given the connectivity, which has expanded the air travel connectivity to multiple sectors, to tier 2 cities, to much more common citizen of this country. So we would like to take the foundations laid through Udan scheme forward. We would speak with the states to include more and more tier 2, tier 3 cities and connect them through air travel. And also Jyotiraditya Scindia ji, who has launched Digi Yatra scheme, and it has improved the convenience and it has improved the efficiency with which a person can come to the airport and board the aircraft also. So we want to expand it to all the airports in the country, and we want to make it at a war footing level. And other than that, we want the Civil Aviation Ministry to be eco-friendly, environment-friendly. Already there have been a lot of steps taken under this. Even the airports, most of the airports, we are trying to convert them to 100% environment-friendly. And in the future, we would like to make it 100%. All the airports and all the activities under civil aviation, we would want to have a commitment to the environment and make them environment-friendly too. And also especially coming from Andhra Pradesh, I have a commitment to my state and my brother state of Telangana also. And regarding Andhra Pradesh, we have a new airport, Greenfield Airport, that is coming in Bhogapuram, which is in Vijayanagaram district, which caters to North Andhra, and which is also where I am from. So I'd like to take complete responsibility of completing that project in record time. And we already have the complete cooperation of the state government, especially under the leadership of Chandrababu Naidu Garu. So we are going to make it a priority, and record time we are going to land flights in Bhogapuram Airport. Other than that, we have airports in Vijayawada and Tirupati, which are requesting for international connectivity and much more stronger connectivity in the country also. And that will also be a priority in our agenda. And smaller airports, which have been lacking in terms of infrastructure facilities or connectivity, we are going to put special focus on that and talk to the airlines to improve the air connectivity to those points, especially because now with the coming of TDP government, TDP, Janasena and BJP government, NDA government in Andhra Pradesh, Amaravati is back on the map. Amaravati is going to be the capital. It has been confirmed by the state and the central government also. So we want to improve the air connectivity to the capital of Andhra Pradesh. And also in terms of Telangana, there have been a lot of requests for many more airports in the state. And for that, I'm going to consult with the state government. I'm going to consult with the state ministers, the cabinet ministers representing that state, especially Kishan Reddy Garu, who has been speaking on numerous times for the need of more airports in Telangana. So I'm going to take their advice, I'm going to take their suggestions and offer complete support from the civil aviation department so that we get new and good airports in that region also. And likewise, I have a commitment to the whole country to get the whole country united in terms of air travel. There have been a lot of remote areas which have been requesting for air connectivity. So that is also going to be on the cards. We are going to expand it to tier 2 and achieve them under the leadership of Narendra Modi ji. We are very confident that the NDA alliance is very strong and stable today. All the alliance partners are very happy with their roles and responsibilities, and we are all committed for Team Bharat, and we are all committed to making this country proud again, great again, and that is our commitment to this country and to the mandate that people have given. Right from the time of COVID, when the air travel has taken a huge hit, there have been some fluctuations in the air prices, and it hasn't been stable since then. And not just as a minister, I have been observing this as a passenger also for the last 4 years, and definitely that is also a cause of concern. And it is not just a decision that I as a minister could take. I have to have review meetings on that. I have to call the airlines people. I have to sit with my honorable officials also, and I'll go through that, and I'll definitely make it a important priority point in my review meetings also on making it more accessible. And by meaning accessible, I want the prices also to be affordable to the common customer. So you've hit the bullseye with, talking about ease of flying. Yes. But earlier you'd also mentioned redressal mechanism for consumers. Oh yes, definitely. Just add one thing, the digitizations of the airlines. Yes. So ease of flying, and one way we are targeting ease of flying is involvement of technology in a big way. We have artificial intelligence also expanding at a huge level and offering many wide
variety of solutions for different kinds of problems. So we're going to bring in best practices across the world, and we want in our sector, in the civil aviation tech sector, whatever policy making we are doing, we want to make the convenience and comfort of the passenger the topmost priority. And in terms of ease of flying, technology is one way to achieve it, and we have already done it through Digi Yatra also. And otherwise, we have social media, the redressal mechanism that we are talking about. I want to improve the concerns and the problems, the issues that a common passenger might be having. I want to involve technology, social media, or different communication methods, so that they can have the confidence that whenever an issue is happening, that the minister and the ministry are having knowledge of it and doing their best to solve it. So that's how I would like to approach it. Sir, you have been saying that passengers will be center of your policies. But in the recent few months, we have seen the passengers actually going through a lot of ordeal in different airlines. Will you be also taking it as your top priority? Because so based on my knowledge, see, right from the time you come to the airport, you board, land at a certain place, and you come out of the airport, there are different verticals operating within this air travel system. And wherever, because the communication systems are so strong today, whenever a passenger is feeling any difficulty at any level, let it be during the baggage, or let it be during the security, let it be in the flight or while boarding a plane, there can be many aspects which are concerned with the flying of a passenger. So at any point anything comes, with the help of the social media today, sometimes the issues are also flaring up at a very exponential rate. So I would like to say that it is a very difficult and challenging task to address all the verticals that are there in civil aviation, but we are ready to take up the challenge. That is why I want to give the confidence to the common man today that we are going to consider him as at the core of our policy making, and we are going to listen to him intently. We are going to listen to his problems, and we will try our best from our side, whatever is possible, to keep him satisfied in his air travel. So what will be your view on expansion of bilateral air service rights? See, bilateral is a very difficult concept. I, being very new to this ministry, I still have to get knowledge on it. So I am going to call in all the experts from my department. I am going to sit on it. Only once I am thorough with that subject, I am going to comment on it. Sir, there is one more question. However, this is not related to the Civil Aviation Ministry. Chandrababu Naidu had just visited Tirupati temple with his family, and there he has made a statement that Tirupati Balaji temple belongs only to Hindus, and this is now being viewed as the new avatar, the Hindu avatar of CBN. Sir, would you want to react? No, I think he would have said that in Telugu, and when you are translating it, you might be, there is a translation law. Venkateshwara, Lord Venkateshwara is so powerful that it is considered to be the god of today's generation, and it's a very in-depth religious subject that it's very difficult for me to speak on it and to let people understand what I mean to say. So there is nothing controversial as such in what he would have spoken. He speaks in a very good sense. He is a very matured and responsible leader, so he wouldn't make any comments which would hurt the sentiments of any person of this country. So you want to prepone the commencement for Bhogapuram Airport. So Yes. what's the timeline you're looking at? I am looking at next year December, but this is a very early prediction that I am making. I still have to sit for the review, but out of my coming from that region, I would like to see that project being completed by December. I know it will be a very hard thing on some people also, me giving a date, but I'd like to sit on a review meeting especially for that airport and give you a very specific date. But the reason I'm saying is that I have a commitment to finish it at a record time. That's why I want to set early targets for it. December is the target. I want to keep it as December, and this is my personal target. Now, once I have a review meeting, I can officially make an announcement on the target. Next year, December 25. Sir, NDA has distributed ministries with his party. No NDA party has commented anything against it. India is making comments on this. How is that possible? If we are not happy, we are not satisfied, we should be the people who should comment on it. I am saying it strongly again and again that the NDA's team is very strongly united, because we are all committed, not just politically, we are committed for building this nation, we are committed to making this nation great again. And the NDA has been running for 10 years.
People have seen how the NDA has functioned, and they gave a mandate to NDA again that Prime Minister Modi ji has to come back again. That's what the numbers say, and that's what the numbers say in the state also. So we have the responsibility of respecting the people's mandate, and we are going to do that. So there is no instability. I like to reiterate what Eknath Shinde ji has said, and it's a very nice thing that he has said that the NDA has a very Fevicol type jod, so it is not going to be destable. Thank you so much. Planting. Okay.